నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. హయత్ నగర్ డివిజన్ శాంతినగర్ పరిధిలోని మౌంట్ ఎల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కిడ్ వెంచర్ అనే నినాదంతో వార్షికోత్సవ వేడుకలు బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హయత్ నగర్ ఎంఈఓ శ్రీనివాసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు. పాఠ్యాంశాలతో పాటు అనుబంధ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. చైర్మన్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. Today my topic is water system, water evaporating from the sea, forming. Three chances we will give. Don't touch the wire and we should go to another end.
The process of water evaporating from the sea formed clouds in the sky, coming down as river rain and flowing down the slope on the land, finally joining to the sea is called water cycle. Evaporation, change of water into vapor is called evaporation. Condensation, the process of in which water vapor changes into water is called condensation. Precipitation, different form of condensation of water vapor is called precipitation. This takes place in the form of fog, rainfall, snow. Thank you. గుడ్ ఈవినింగ్. ఈరోజు మౌంటెల్లీలో కిడ్ వెంచర్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆలోచనలు దాదాపుగా 90% పిల్లల నుంచి తీసుకున్న ఆలోచనలే. ఎందుకు అని అంటే మనము ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే ప్రతిదీ మనమే వాళ్ళని గైడ్ చేస్తున్నాము. అలా కాకుండా అసలు పిల్లలకి మనం ఒక ఆలోచన విధానం పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మౌంటెల్లీ స్కూల్ అనేది కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి 100% మేము మా సైడ్ నుంచి మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం పిల్లల్ని. ఇక్కడికి విచ్చేసిన మన మండల్ ఎంఈఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా మీరు చూడొచ్చండి, ఇక్కడ డ్రాయింగ్సే కానివ్వండి, వాళ్ళు చేతితో చేసిన ఆర్ట్సే కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి స్పెషలే ఉంది. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళ ఏజ్ వైజ్గా మనకు చిన్నగా అనిపించవచ్చు. వాళ్ళ ఏజ్లో ఉండి మన వయసులో ఉండి మనం ఆలోచిస్తే మనకు అప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ చూసినప్పుడు అరే చిన్న విషయమే కదా అనిపిస్తుంది. కాకపోతే అది చేసింది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అప్పుడు మనం ఆ ఏజ్లో ఉండి ఆ ఆలోచనతో చేయాలి అని అంటే చాలా వాళ్ళ మైండ్కి వాళ్ళు పని పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అలాగే ఈ ప్రోగ్రామ్స్కి మన పేరెంట్స్ చాలా సహకరించారు. అలాగే మా స్టాఫ్ కూడా చాలా కష్టపడడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తర్వాత